Hi Annie, I'm Dr. Harish Rachwari from Samraksha Hospital. ఈరోజు మార్నింగ్ ఒక మదర్ వచ్చిందండి. బేబీ కంటిన్యూస్గా వామిట్ చేస్తూ ఉంది. దానికోసం చాలా హాస్పిటల్స్ తిరిగింది అండ్ చాలా మెడికేషన్ యూజ్ చేస్తాం. సో థింగ్ ఏంటంటే దట్ వాజ్ ఎ నార్మల్ వామిటింగ్. ప్రతి న్యూ బార్న్ బేబీ ఎవ్రీ డే ఒక 1 to 2 times వామిట్ చేస్తారండి. యూజువల్గా ఏంటంటే ఇది పాలు తాగిన 10-15 minutes కొంచెం పెరుగుగడ్డలాగా అట్లా వస్తూ ఉంటుంది. కానీ ఇట్లాంటి పిల్లలు ఏంటంటే వెయిట్ గెయిన్ మంచిగా ఉంటుంది. వెయిట్ గెయిన్ మంచిగా ఉంది, డైలీ 1 to 2 times వామిట్ అవుతుంది, పెరుగుగడ్డలాగా వస్తుంది. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అండ్ మెడికేషన్ కూడా ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి దేనికి టెన్షన్ పడాలి? యూజువల్గా డైలీ ఒక 10-15 times అట్లా వామిట్ అవ్వకుండా బేబీ ఆశించినంత వెయిట్ గెయిన్ కాకపోవడము, లేదా అంతే వెయిట్ పర్సిస్టెంట్గా ఉండడం, ఇది ఒకటి. రెండోది గ్రీన్ కలర్ ఆర్ ఎల్లో కలర్ వామిటింగ్. యూజువల్గా ఇట్లా ఉంటుందంటే ఏదైనా పేగుల మధ్యలో అడ్డం పడితే ఇట్లా గ్రీన్ కలర్గా ఎల్లో కలర్గా వస్తాయి. దీనికి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి. థర్డ్ది ఏదైనా బ్లడ్ కలర్ రెడ్గా రావడం, ఏదంటే ఏమైనా పొట్టలు ఏమైనా బ్లీడింగ్ అయినా కానీ బ్లడ్ లాగా వస్తుంది. ఈ మూడిట్లో ఏదైనా సినారియోస్ ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న పిడియాట్రిషియన్ని కలవండి. మరి ఏం చేయాలి? యూజువల్గా ఏంటంటే ఈ నార్మల్ వామిటింగ్స్కి బర్పింగ్ మంచిగా చేయండి. డైలీ పాలు తాపించిన ప్రతిసారి ఒక 10-15 minutes భుజం మీద వేసుకోండి. సెకండ్స్ వచ్చేసి పడుకొని పాలు తాపించడం అనేది చేయొద్దండి మదర్స్. కొంచెం హెడ్ అండ్ ఎలివేట్ చేసి ఫీడింగ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వామిటింగ్స్ కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ.